ఈరోజు సోమవారం 29 ఉదయం 29/4/2024 ఉదయం 10:30కు 8 గంటల నుంచి 10:30 గంటల వరకు జరిగిన రీజనల్ మీట్ కార్యక్రమం రీజన్ 7 జిల్లా 105 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొత్తివాడ రాజేంద్ర గారు మరియు పిఎస్టీలు అందరూ జిల్లా ఇన్ఛార్జీలు జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు అందరూ పాల్గొని సభను సక్సెస్ చేసి అన్ని వివరాలు తెలుసుకున్నారు. వారికి కావాల్సిన సందేహాలు అన్ని వివరాలు మొత్తం తెలుసుకొని అందరికీ ముందు ప్రగతిలో నడిపించాలని కోరాం. వారి విధంగా అన్ని విధాలు సహకరించినందుకు వారు నా మీటింగ్ వచ్చి రీజనల్ మీటింగ్ వచ్చినందుకు పిఎస్టీలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ నారాయణరావు సిల్వర్ స్టార్ రీజన్ చైర్మన్ 7 105 కార్యక్రమం. శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పాడి పండి వాసవి మాతా కి జై వాసవి జై వాసవి జై వాసవి వాసవి మాతా కి వాసవి మాతా కి వాసవి మాతా కి జై వాసవి వెందుకో జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోవే వెందుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పండు వెన్నెల నిండు పొన్నమి సందె వెలుగులు ఇంద్రధనుసులు సూర్య చంద్రులు క్రాంతిధారలు విశ్వమున విరబూసె తారలు పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కొండ కోనలు వాగు వంకలు జంట గువ్వలు జుంటు తేనెలు రామ చిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను జై వాసవి. ఒక్క నిమిషం మౌనంగా ప్రపంచ శాంతి గురించి 1 మినిట్. పొత్తివాడ రాజేందర్ సార్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అనేక సందర్భాల్లో క్లబ్కి అనేక విధాలుగా డిస్కాన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఆ డిస్కాన్కి ఆ రోజు మంత్రివర్యులు కూడా ఇచ్చేసి దాన్ని ఘనంగా వీక్షించి ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనాన్ని ఆయన కూడా ఆ మంత్రి గారు కూడా అనేక విధాలుగా కొనియాడారు. అట్లాంటి వ్యక్తి మన దానికి రావడం, చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా రావడం చాలా గర్వంగా భావిస్తూ వారిని సాదర స్వాగతం పలుకుతూ
వారి యొక్క అమూల్యమైన విషయాలను అలాగే క్లబ్కి మనం ఆచరించాల్సిన విషయాలను తద్వారా మనం ఏ విధంగా క్లబ్లో ఉన్నత స్థాయికి ఎదుగుతాము, లీడర్షిప్, ఫెలోషిప్, సర్వీస్ ఇవన్నీ ఎలా చేయగలుగుతాం, ప్రజల్లో మన వాసవి మాతను ఎలా ముందుకు తీసుకెళ్తాం, అందరూ వాసవి మాత మార్గంలో ఎలా నడవాలి అనేది సార్ తెలియజేస్తారు. సార్ని వాసవి మాత ఈనాటి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాజేంద్ర గారిని సన్మానించవలసిందిగా కూడా జనవరి 1 నుంచి మీరు అందరు బాధ్యత తీసుకుంటారు. ప్రెసిడెంట్ గారు, పిఎస్టీ గారు చెప్పిన విషయం అందరికి వర్తిస్తుంది. క్లబ్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా ఈ సంవత్సరం 2024లో మీరు జనవరి 1 నుంచి బాధ్యత తీసుకుంటారు. ప్రమాణ స్వీకారం అనేది 15 రోజులు, 15 డేస్. మన వీలు తీరు మనం చీఫ్ గెస్ట్ అనుకూలమో, మీ అనుకూలమో, లేకుంటే పెళ్ళిళ్ళ సీజన్ అవన్నీ చూసి పెట్టుకుంటారు మీరు. ఓకే, కాకపోతే మనము 1 నుంచే కాలర్ వేసుకున్నా వేసుకోకపోయినా ప్రెసిడెంట్గా బాధ్యత నెరవేరుస్తాం. కొంతమంది ఇంకో విషయం కూడా చెప్పాలి, కాలర్ ఇచ్చేదాకా ప్రెసిడెంట్ను కాను అనుకుంటారు చాలామంది. అది విషయం చాలామంది తెలియదు. వారం రోజు దాకా కాలర్ కొన్ని విషయాల వల్ల కొన్ని క్లబ్లు ఏం చేస్తాయంటే ఆ ప్రెసిడెంట్ ఎక్కడికో టూర్ వెళ్ళిపోయి 1 మంత్ దాకా రాలేని పరిస్థితి ఉంటుంది. అని వచ్చేదాకా ప్రమాణ స్వీకారం ఆగిపోతుంది, కాలర్ అతని దగ్గరనే ఉంటుంది. అలా కాకుండా మీకు తెలుసుకోవాల్సిన ఏమంటే ప్రతి వారు కూడా 1 నుంచే బాధ్యతలు ప్రమాణ స్వీకారం అయినా కాకుండా కాలర్ వేసుకొని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ప్రమాణ స్వీకారం ఎందుకు పెట్టుకున్నామంటే మన గురించి, మన నేపథ్యం గురించి, మన పరిచయం గురించి చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం కార్యక్రమాలు. ఎందుకంటే మనం ప్రెసిడెంట్ తెలుసుకుంటున్నాం, మన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ కానీ, తెలిసిన వాళ్ళ కోసం ప్రమాణ స్వీకారం ఆర్భాటంగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. రూపాయి ఖర్చు లేకుండా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. చాలామంది ప్రెసిడెంట్ భయపడరు. ప్రమాణ స్వీకారం డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఏదైనా ఒక టెంపుల్ వెళ్ళి అక్కడ గవర్నర్ గారు వస్తారు, మీరు ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. అమ్మవారి పూజ సంకల్పం ఇక్కడ మీ వీలు తీరు. ఎందుకంటే చాలామంది ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికే 10-20 ఖర్చు పెడుతుంది పాప ఎవరైనా. దానికి భయపడి మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం, ప్రెసిడెంట్ కొని, సెక్రటరీ కొని, ట్రెజరర్ కొని, లేకుంటే స్పాన్సర్స్ వెతకడం, ఇవన్నీ కూడా కెపాసిటీ ఉంటే సంతోషం చేసుకోవచ్చు. కానీ మస్ట్ అండ్ షుడ్ కాదు, కంపల్సరీ ప్రమాణ స్వీకారం అనేది మీరు కూర్చో ప్రమాణ స్వీకారం అనేది మన ఇష్టంతో చేసుకోవచ్చు. పులిహోర పెట్టి చేసుకోవచ్చు, దద్దోరని పెట్టి చేసుకోవచ్చు, ప్రసాదాన్ని పెట్టి చేసుకోవచ్చు, పారాయణం పెట్టి 10 మంది చేసుకోవచ్చు. దానికి స్టేజు అవన్నీ హాలు అంత అవసరం లేదు నాకు తెలిసి. అది మస్ట్ అండ్ షుడ్ కాదు. ఎందుకు అంటే గతంలో ప్రెసిడెంట్ చాలా బాగా చేశాడు, మేము కూడా చేయకుంటే నామోసిగా అని అనుకుంటారు కొంతమంది. అట్లేం అవసరం లేదు, అదే ఆనవాయితీ కాదు. మీరు సింపుల్గా కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు కూడా రేపు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఆ రోజే 1000 కావాలంటే కష్టం. అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. అది ప్రతి క్లబ్ కూడా ఆర్థికంగా ఈ ప్రెసిడెంట్ సొంతంగా పెట్టగలుగుతాడు, నెక్స్ట్ పెట్టకపోవచ్చు. ఈ ఆర్భాటాలు, హంగులు అనేది ఆ డబ్బులు సేవాకారంగా ఖర్చు పెట్టుకోవచ్చు. రెండో, ఈ చీఫ్ గెస్ట్లకు పేమెంటోళ్ళు, శాల్వాలు ఎవరు అడగరు, ఈయన అవసరం పెన్ను ఇచ్చిన సంతోషం. మీకు తెలుసు ఆ విషయం. అన్ని ఆర్భాటాలు కూడా అవసరం లేదు. ఏ చీఫ్ గెస్ట్ అయినా సరే డబ్బులు ఖర్చు పెట్టి మరి అడగరు. శాల్వాలు, దండలు, బొకేలు అవన్నీ అవసరం లేదు. చిన్న పెన్ను ఇచ్చేది అనవాయితీ అంతే తప్ప దానికోసం సిల్వర్ ఐటమ్ అన్నీ ఆలోచించకండి. మీరు చెప్తారు, మీకు ఎవరు తప్పు తీయరు. ఇప్పుడు మీ అందరు కలుసుకోవడమే మాకు మహా ఆనందం వాస్తవాన్ని. ఎందుకంటే నేను ఎక్కడ సిద్దిపేట, అందరూ అమీర్పేట, ఎక్కడ విస్తారనగర్, అందరూ మళ్ళీ ఈ కమ్యూనికేషన్ గురించే మనం కలుసుకుంటున్నాం తప్ప ఏదో ఆర్పాటల గురించి ఏదో వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనేది అంతా అనవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ ఖర్చు తగ్గించుకుని ఆ కార్యక్రమం సేవకు పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఎవ్వరు కూడా కామెంట్ చేయరు, ఎవ్వరు కూడా ఏ చీఫ్ గెస్ట్ కూడా సన్మానాలు కోరుకోడు. అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తెలియాలి మేము, అదంతా ఆర్పడం అవసరం లేదు. ఇంటరాక్షన్ మాకు ముఖ్యం. క్లబ్బులు ఎదగాలి, పరిచయాలు కావాలి, ప్రేమ అనుబంధం పెరగాలి, దాని ఉద్దేశమే తప్ప ఇష్టమైనప్పుడు లిమిట్ కూడా. వాస్తవానికి చెప్పాలంటే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కలిసి ఈ 12 నెలల్లో 100 లోపే ఉంటాయి. మీరు లెక్క పెడితే 100 బిలోనే ఉంటాయి. మీరు పెద్ద అవసరం లేదు. మీ ఇష్టం అంటే గోసేవ, మంత్లీ గోసేవ, అన్నదానం అవి మన ఇష్టం. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాటికే మార్కులు పడతాయి. మీకు ఏ పుస్తకం అంటే తెచ్చినా అక్కడ ఏం లేదు, అక్కడ మార్కులు పడాయి, మన ఇష్టంతో ఇస్తాయి. ఈ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మాత్రం రికార్డ్ అయిపోతాయి. అందులో రికార్డ్ అయిపోతే దానికి పాయింట్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, దీనికి ఇన్ని బ్లడ్ క్యాంప్కి ఇన్ని పాయింట్స్, అవన్నీ మీకు ఐడియా ఉంటాయి, తెలుసు అందరికీ. మీకు ఓబీడీఎస్ చెప్పాం కదా, అవి ఏ పాయింట్స్. కాకపోతే దాని గురించి మీకు వరిగాల్సిన అవసరం లేదు. మినిమం కార్యక్రమం చేసుకుంటే సిఎంఆర్ అనేది మస్ట్ పాయింట్. సిఎంఆర్ అనేది ఈ మంత్ ఏ కార్యక్రమం చేయలేదు, పర్సనల్ బిజీయా, ఇంకేదైనా పని వల్ల కార్యక్రమం చేయకపోతే నిల్ రిపోర్ట్ మాత్రం పంపాల్సి ఉంటుంది. నిల్ రిపోర్ట్ అది.
తర్వాత ఎల్లారెడ్డి కూడా వచ్చిండా. అయితే అయితే ఏప్రిల్ కూడా ఈ మంత్ అయిపోతుంది అంతే కదా. అంటే కంపల్సరీ అది ఎట్లా 3 months యాక్టివ్ ఉన్నారు, మరి ఈ మంత్ యాక్టివ్ తగ్గిపోయేది అనిపిస్తుంది కదా. మంత్రి పంపారు కదా. అదే ఏప్రిల్ దగ్గరకు వస్తుంది కాబట్టి రెడీ పెట్టుకోండి. తర్వాత కూర్చోండి. తర్వాత అమీర్పేట్ ఎల్లారెడ్డి కూడా సురేష్ కుమార్ కదా. ఒక్క నిమిషం. సురేష్ కుమార్ కూడా జనవరి ఫిబ్రవరి మార్చి మీరు కూడా పంపడం జరిగింది. ఏప్రిల్ దగ్గరికి వస్తే మీరు రెడీ పెట్టుకుంది. ఒక సంతోషం. ఎవరైతే సీఎంఆర్ ఒక్క నిమిషం మార్చి పంపి ఓకే సీఎంఆర్ పంపిన రెగ్యులర్ పంపిన వాళ్ళు ఎవరంటే ఎస్ఆర్ నగర్, ఎల్లారెడ్డి కూడా, అమీర్పేట్ వీళ్ళందరూ క్లాప్స్ కొట్టాడు. కూడా ఊరబండ, వంట ఎల్లారెడ్డి కూడా, తర్వాత శ్రీనగర్ కానీ ఏది షాపూర్ నగర్ ప్రింట్ సరిగా మళ్ళీ ఇక్కడ షాపూర్ నగర్ ఈ అందరు కూడా షాపూర్ నగర్ వంట షాపూర్ నగర్ తర్వాత జూబ్లీస్ వచ్చాడు రైట్ శ్రీనివాస్ రైట్ అందరు కూడా బ్రహ్మాండంగా మీ యొక్క సేపర్ పంపడం జరిగింది. ఈ రీజియన్ 7 తరఫున 103 అందరికి మాట్లాడండి. అయితే గాజుల రామారావు వచ్చిండా రాలేదు. అభిషేక్ కొత్త క్లబ్ కదా అది మార్చారు. దాదాపు మరి దీన్ని మోటివేషన్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే అప్డేట్ ఉన్నది, చాలా సంతోషం. బాబు 50 సింగారం మీ అబ్బాయి అదే మొన్న వచ్చింది కదా అవార్డు చిన్న అవునవును చూసిన. అదే అందుకే వీరని చెప్తాను మీరు మా మీతో ఫోన్ మాట్లాడుతున్నారు. ఓకే ఈ తర్వాత ఇక బ్యాంక్ అకౌంట్ విషయానికి వస్తే ఈ వంట క్లబ్ ఎలాగో ఆన్లైన్ లేదు, మరి కొద్దిగా శ్రద్ధ తీసుకొని మీరే స్టార్ట్ చేశారు. ఆన్లైన్ ఇచ్చేస్తారు. మీరు ఆశేషంత మాత్రం తీయరు చెప్తే ఇప్పుడే చెప్తున్నా కదా. నేను పోయి చెప్పింది సార్, నేను చెప్పాను మార్చిన ఇతరులు అయిపోతాను. ఒక లెక్క ఉంటుంది అన్న సిస్టమ్ ఏర్పడుతుంది. 4 years అయిపోయింది అయిపోతే తీసేసారు. తర్వాత ఇంకా బోరబండ కూడా ఇక్కడ పెండింగ్ అనిపిస్తుంది కదా. బోరబండి అమ్మాయి మరి ప్రెసిడెంట్ పేరు గౌరీలత. మరి పేరు ఎందుకు బోరబండ పేరు లేదు ఇక్కడ. బోరబండ బోరబండ లేదు, క్లబ్ లేదు. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది 1 2 3 4 5 6 7 ఇయర్ మిస్ అవుతారు కదా. దాని పెద్ద ఒక రోజు పని అంతే కదా. వీళ్ళందరూ తీశారు కదా ప్రాసెస్. ఇక వెంకటేశ్వర వస్తే మాట్లాడుతుంటే కానీ రాలే కదా. కొంచెం చొరవ తీసుకొని మీరు ఈరోజు మీటింగ్లో డిస్కస్ అయింది వచ్చేస్తాయి. ఈ తడవ ఈ ఉన్న సరస్వతి పథకం ఉంది కదా, చెక్కులు ఇవ్వరు, డైరెక్ట్ బ్యాంక్ వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక్కటే పెండింగ్ ఉంది. ఏది బ్యాంక్ దాన్ని ఓకే ఉంది. తర్వాత అది అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. రెగ్యులర్గా కూడా మీ సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే యాక్టివ్ ఉండడానికి తెలవడానికి సీఎంఆర్లే మనకు మూలం. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమం చేసినా కూడా డిస్టిక్లో ఫోటోలు పెట్టిన లాభం లేదు. మీరు చేసే కార్యక్రమాలు 105 డిస్టిక్లో పోస్ట్ చేసినా కూడా సీఎంఆర్ రిపోర్ట్ ఇంటర్నేషనల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ రిపోర్ట్ పంపితేనే మీకు రేపు అవార్డ్స్ కూడా దాన్ని చూసి ఇవ్వడం జరుగుతుంది, గవర్నర్ కానీ. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రీజన్ మీట్ ఎందుకనే టాపిక్ మనం మాట్లాడుకున్నాం. అయితే రీజన్ మీట్కి ఎందుకంటే జనవరిలో మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫిబ్రవరిలో చివరికి కొన్ని క్లబ్బులు మార్చి వరకు కూడా ఇవన్నీ ప్రమాణ స్వీకారాలు నడుస్తూ ఉంటాయి. మధ్యలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత జోన్ చైర్మన్ యొక్క క్లబ్బులు జోన్ లెవెల్లో విజిట్ చేయడం జరుగుతుంది. మీరు జోన్ చైర్మన్ ఎంతమంది వచ్చారు ఇక్కడ? మీరు ముగ్గురా? నలుగురు. ఒక్క నిమిషం. ఆకుల నారాయణరావు గారు వచ్చారు, సంగీత గారు వచ్చారు, వీరెల్లి వేణుగోపాల్ మీరేనా? గుంటూరు శ్రీనివాస్ రాలేదు, జూబ్లీస్ మీ క్లబ్ వాళ్ళు రాలేదు. ఓకే. అయితే ఈ ముగ్గురు ఎవరైతే జోన్ చైర్మన్లు ఉన్నారో నారాయణ సార్ కానీ, సంగీత గారు కానీ, వేణుగోపాల్ గారు మీ యొక్క విజిటింగ్ కూడా చేయలేకపోతున్నారు కొన్ని కారణాల వల్ల. రకరకాల వీళ్ళకి కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు అనుకోండి, ఏదైనా కానీ వాళ్ళ కొందరు ప్రెసిడెంట్లో నా బాధ్యత అయిపోగానే కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా మన రీజియన్లో 100%, ఎందుకంటే మంచి మంచి నాయకులు ఇక్కడ ఉన్నారు, సీనియర్ నాయకులు, ట్రైనర్లు,
అందరు ఉన్నారు కూడా కాబట్టి ఇబ్బంది ఏమి మీరు అందరూ సమన్వయం చేసుకొని ఈ 7 అనేది 7 కొండల్లాగా మంచి 7 అనే అంకె నెంబర్ 1 అంకె అది బ్రహ్మాండమైన 7 కొండలు శ్రీనివాసులాగా మరి మంచి నాయకులు ఇక్కడ వాస్తవానికి శ్రీనాన్న కానీ సింగారావు గారు మంచి భాస్కర్ కానీ ఈసారి చాలా మంచి నాయకులు ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా బాగుంది మీ దగ్గర ఉన్నది కదా, మంచి నాయకులు ఉన్నారు, కమ్యూనికేషన్ ఉన్నది, మార్గదర్శనం చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇలాగే కొనసాగిస్తే ఈ గారికి సంగీత గారికి వేణుగోపాల్ గారికి ప్రత్యేక అభినందన. కూర్చో. ఎందుకంటే మీ యొక్క బాధ్యత మీద అయిపోయింది, సక్రమంగా నిర్వహించారు. అయితే ఈ ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి, జోన్ విజిట్లు అయిపోయినాయి, ఇప్పుడు రీజన్ మీట్ ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు పరిశీలించుకుంటాం, ఏది మైనస్ ఉంది, ఏది ప్లస్ ఉంది. ఎందుకు నెక్స్ట్ జరిగే రీకాన్లో మీకు అవార్డ్స్ ఇవ్వబోతున్నాడు మన నారాయణ సార్ గారు. ఉద్దేశం కలుగుతుంది, దీనివల్ల కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. లేదంటే మళ్ళీ ఎప్పుడు అవార్డ్స్ ఇచ్చేదాకా మధ్యలో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇప్పటికైనా సమయం ఉంది కాబట్టి రీజన్ కాన్ఫరెన్స్ లోపల మీ యొక్క మిగతా ఏమైనా లోటుపాట్లు ఉంటే బ్యాంక్ అకౌంట్ కానీ ఇటువంటి చిన్న లోటుపాట్లు సరిదిద్దుకోవచ్చు. తర్వాత సీఎంఆర్ పంపని వాళ్ళు పంపవచ్చు. తర్వాత కమ్యూనికేషన్ ఒకటి ఉంటుంది. మీ ప్రజెంట్ కూడా ఎప్పుడు కలుసుకోకపోవచ్చు, లోకల్ పక్క కలుసుకోకపోవచ్చు. ఒక మంచి అవినాభావ సంఘం ఏర్పడితే రేపు పొద్దున మీ ఫ్యూచర్లో కూడా మీరు అప్గ్రేడ్ అవుతారు, జోన్ జనరల్ అవుతారు. మీరు కూడా అవసరం, మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కమ్యూనికేషన్స్, పరిచయాలు, సంస్థ గురించి, మీరు పోయే కార్యక్రమాల గురించి, ఇవన్నీ దానికోసమే చిన్నగా రీజన్ మీట్ అనేది జాబ్స్ అన్నీ ఫిలప్ చేసుకోవడానికి రీజన్ మీట్. చిన్న పొరపాట్లు బిజీ వల్లనో చేద్దామనో పెండింగ్ పెట్టడం వల్లనో దీనివల్ల ఉత్సాహం వస్తుంది, మీకు కూడా చాలా ఉత్సాహం వస్తారు. మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత తీసుకున్నాం కదా, అమ్మవారి సాక్షి ప్రతిజ్ఞ చేసినాం కదా, కొంచెం మన పనికి రోజుకు ½ an hour 1 hour క్లబ్ గురించి సమయం ఇద్దామనే ఆలోచన రేకెత్తించినవి రీజన్ మీట్. ఈసారి కూడా మైనస్ ప్లేస్లన్నీ కూడా చెప్తాం, మేము కూడా ఏమేమి లోటుపాట్లు ఉన్నాయని కూడా తెలియజేస్తాం. మీరు ఎంత మంచిగా చేస్తే అంత రీకాన్ అంత బాగుంటుంది. మీరు సరిగ్గా చేయకపోతే ఇన్ని కూడా రీకాన్ సరిగ్గా చేయను, ఒకటే చెప్తున్నారు. అంటే సర్వీస్ కార్యక్రమాన్ని ఎంత బాగా చేస్తే రీకాన్ కూడా అంత సక్సెస్ అవుతుంది అనమాట. అది గుడ్ స్టాండింగ్ క్లబ్ అంటే March 31 లోపల మనకు బ్యాంక్ అకౌంట్లు 1006, 1010 ఇవన్నీ కంప్లీట్ అయితేనే గుడ్ స్టాండింగ్ క్లబ్లని గుర్తింపబడతాయి. అవన్నీ ఉంటేనే మీకు 5,000 రూపాయల సరస్వతి పథకం కింద ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదో ఒక్కటి లోటుపాటు ఉన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సరే ఒక జోబ్లీగా మిగతా అందరూ అయిపోయి అది కూడా రేపటి వస్తుంది, సంతోషం. కాకపోతే 31 లోపల వస్తే ఇంకా బాగుంటుంది ఒక ఆలోచన. మళ్ళీ ఫ్యూచర్లో ఎందుకు చెప్తున్నాడు, అలాంటి జరగకుండా కొద్దిగా జాగ్రత్త వహించి నెక్స్ట్ ఇయర్ ఒక్కడు కూడా మిస్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు ఉన్న వాళ్ళు జోన్ చైర్మన్ అవుతారు, సెక్రటరీలు ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంటారు. కామన్ కాదు, ప్రెసిడెంట్లు అందరూ ఈ సీట్లకు వస్తారు, ఇటు వాళ్ళు అటు వెళ్తారు, వాళ్ళు మళ్ళీ RCలు అవుతారు. కొంతమంది బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ఇస్తే ఎమ్మడే ఇంట్లో గుడ్ స్టాండింగ్ క్లబ్ అయిపోతుంది అనమాట. అక్కడ చూద్దాం. అయితే అదొకటి. ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఫోటో ఆల్బమ్సే కానీ, అకౌంట్సే కానీ, ఈ CMR రిపోర్ట్ జిరాక్స్ కాపీలే కానీ ఇవన్నీ కూడా సిద్ధం ఉంచుకుంటే మీరు రేపు జరగబోయే రీకాన్లో చీఫ్ గెస్ట్ కానీ కొందరు జడ్సీ కమిటీతో మీరు అందరు చూసి దానికి కూడా ప్రత్యేక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఫోటో ఆల్బమ్కి ఒక అవార్డు ఉంటుంది, తర్వాత మీ సర్వీస్కి ఒక అవార్డు ఉంటుంది, బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ ట్రెజరర్ అంటే మీరు ఏం చేయాలంటే ప్రతి 3 months ఒకసారి కనీసం లెక్కలు నివేదిక RC కోటి గవర్నర్ కూడా పంపండి. సింపుల్గా జమ ఖర్చు ఎంత ఖర్చు అయింది అంత సింపుల్గా వైట్ పేపర్లో రాసి ఈనాటికి వచ్చినాయి ఇవి కార్యక్రమం ఎంత ఖర్చు అయింది, అది బెస్ట్ ట్రెజర్ రిపోర్ట్గా పనిచేస్తుంది సింపుల్గానే. సెక్రటరీ మీకు తెలుసు, సెక్రటరీ హ్యాండ్ ఓవర్లు అన్నీ ఉండాలి వాస్తవానికి. తర్వాత అన్ని బుక్స్ కూడా క్లబ్ సంబంధించిన అకౌంట్స్ బుక్ కానీ లేకుంటే చిన్న కార్యక్రమాలు పాంప్లెట్స్ అవన్నీ పెట్టుకోండి దగ్గర. రెండవది, మీరు క్లబ్ లెవెల్లో కంపల్సరీ మీరు చిన్నగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ క్లబ్ లెవెల్లో 30 మంది ఉండని, 40 మంది ఉండని, రాకపోని చిన్నగా గట్టిగా టీ బిస్కెట్ అయినా సరే, దానికి పెద్ద ఖర్చు పెట్టే అవసరం లేదు. మార్నింగ్ అందరు ఈ టైంలో దానివల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంటుంది, కొత్త మెంబర్షిప్ వస్తుంటుంది, వాళ్ళు సర్వీస్ యాక్టివిటీ కోసం మీకు కూడా సహకరించే అవకాశం ఉంటుంది. ప్రెసిడెంట్ కాలర్ చేసుకోగానే కాకుండా మీకు సక్సెస్ కావాలంటే మీ వెనకాల మీ పిల్లర్స్ మీ మెంబర్స్ రీజియన్కు జోన్ చైర్మన్ ప్రెసిడెంట్ పిల్లర్స్ ఇక్కడ రీజియన్ లెవెల్, మీ క్లబ్ లెవెల్ మీ ఫ్రెండ్ సర్కిల్ అన్నీ చూసి అది కూడా రాసుకో మెంబర్షిప్ అంట.
కొందరు నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా మీరు అందరు కూడా ఇక్కడ 7th రీజియన్లో మీరు కంపల్సరీ మీటింగ్ పెట్టండి. ఏదైనా ఒక అకేషన్, ఒక పారాయణం, ఒక గెట్ టుగెదర్, లేదంటే మీ ఇంట్లో బర్త్డే అప్పుడు అందరిని పిలవండి, పిలిచి అదే మీటింగ్ కాలం తీసుకొని చర్చించండి. ఒక 10 నిమిషాలు పావుగంట, ఇబ్బంది ఏం లేదు. దానికి ఖర్చు ఇవ్వడం అంటే నేను మీరు ఖచ్చితంగా కమ్యూనికేషన్ కోసం ఖచ్చితంగా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారని చెప్తున్నాను అంతే. రేపు ఫ్యూచర్లో మీరు కూడా లీడర్లు అవుతారు కాబట్టి ఎవరు పెట్టరు నాకు తెలుసు. క్లబ్లో ఎవరు పెట్టారు? ఎవరు మీటింగ్ బాడీ మీ సభ్యులతో పెట్టారు? ఎవరైనా ఒక్కరా? ఇట్టి పార్టీ పెడుతుంది, అలాగే దాంట్లో వస్తారు సభ్యులందరూ. అర్థం కదా, వాళ్ళు చెప్పాలి. మీరు ఎవరైనా పెట్టారా అండి ప్రెసిడెంట్? ఎవరైనా ఇప్పుడు పెట్టే అంటే చూడండి, ఆలోచించండి. మీకు దాని గురించి ఖర్చు టీవీ ఇస్తే సరిపోతుంది అంటున్నాను. దానికి ఆపడడం అవసరం లేదు. మీ ఇష్టం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఇబ్బంది ఏం లేదు. కంపల్సరీ రమ్మనండి. వాళ్ళకు కూడా మేము సభ్యులు పైసలు కట్టాం కానీ మాకు ఎవరు పిలిచిన లేరండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన సబ్స్క్రిప్షన్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు అందరికీ క్లబ్ లెవెల్ గ్రూప్ ఉందా అండి? మీకు క్లబ్ లెవెల్ గ్రూప్ ఉందా? క్లబ్ సభ్యులతోని అందరికీ ఉందా? అందరికీ ఉందా? ఉన్నది కదా. మీరు చేసే కార్యక్రమాలు షేర్ చేస్తారు కదా, చేస్తున్నారు. అట్లా షేర్ చేస్తారు కానీ అయిపోయినాక మీరు చేస్తారు కదా. నేనేమంటున్నాను, వాళ్ళు ఇన్వైట్ చేయండి ముందే. చేయండి, తప్పలేదు కదా. మీకు జియోలో ఫ్రీ అన్లిమిటెడ్ కాల్సే కదా. ఒక నిమిషం మాట్లాడితే అరే బాబు ప్రెసిడెంట్ ఇంత చెప్తుండ్రు, మరి మావాడు వచ్చుకుంటారు, ఒకసారి వేద్దామంటారు. అట్లయినా సరే మనము రప్పించాలి. రప్పిస్తే సక్సెస్ అవుతాం. సక్సెస్ అయితే మనకు ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ వస్తే కొత్త మెంబర్స్ వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. అట్లా తెలుస్తుంది. ఏడిపోయినప్పుడు వాట్సాప్లో బీటీకి అట్లా ఒక ప్రచారం అని అవుతుంది. ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు టైం వస్తుంది. మార్చ్ ఏప్రిల్ అయిపోయింది, జూన్ జూలై సెప్టెంబర్ డిసెంబర్ దాకా మీరు ఉంటారు. మీ టాలెంట్ ఏందో నిరూపించుకోండి. టిప్స్ ఇవి చిన్నగా. ఫండింగ్ కూడా వస్తుందండి. మీరు అనుకుంటున్న ఫండింగ్ కూడా ఊరికే ఇట్లా చేద్దాం అనుకుంటున్నామంటే ఒక్కరు వచ్చినా 200, 300, 500 ఏదైనా ఇస్తారు మీకు. అది ప్రాబ్లం కాదు. మీకు కూడా బర్డెన్ పడదు. వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. మీకు బర్డెన్ పడదు, వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అని ఇవన్నీ విషయాలు చర్చించడానికి మీటింగ్ అన్నట్టు. ఏదో టైంపాస్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇది బీ పాజిటివ్, బీ క్రియేటివ్ అవన్నీ జనరల్గా చెప్పడానికి పనిచేస్తాయి. ఎందుకంటే క్లబ్ లెవెల్లో మాట్లాడుతున్నాను. ఏదో ఇంటర్నేషనల్ ఒక్కొక్క అక్షరానికి ఇది బి అంటే ఇది, సి అంటే ఇది, ఇది అంత అవసరం లేదు. అంటే నా ఉద్దేశంగా మనకి ఇప్పుడు అవసరం లేదు. మనం క్లబ్ లెవెల్ ఎట్లా గిటాన్ కావాలి ఇవన్నీ పట్టుకొని చదవచ్చు. నేను కూడా బిసి పోయినా కొద్ది అట్లా ప్రోగ్రెసివ్ అంటారు. ఒక స్టార్ ఇస్తే ప్రోగ్రెసివ్ అంటారు. కప్పులు కూడా వేసుకోవచ్చు, కపుల్ స్టార్ అట్లా. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే అవసరం లేదు. ఒక మైండ్లో పెట్టుకోండి. మీకు సమయం వచ్చినప్పుడు అమ్మవారికి ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు కొంచెం స్టెప్ బై స్టెప్. దానికి ఎందుకంటే ఇది ఫండింగ్తోనే మనం ఇవన్నీ అకామిడేషన్ తెలుసు. హైదరాబాద్ ఆఫీసు, తిరుపతి ఆఫీసు, విజయవాడ ఆఫీసు. మనం విజయవాడ పోయినా, హైదరాబాద్ పోయినా, తిరుపతి పోయినా అక్కడ అకామిడేషన్ ఎంత 1200 రూమ్ ఇస్తారు. మనం తిరుపతి కింద తిరుపతిలో 1200 రూమ్ మంచిగా ఉంటుంది మనది. ఇవన్నీ కూడా మన డబ్బులతో చేసే ఫండింగ్ ఇంట్రెస్ట్తోనే అవన్నీ డెవలప్ చేస్తుంది. తర్వాత అన్నదానం కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. తిరుపతిలో అన్నదానం కూడా ప్లాన్ చేస్తుంది. అయోధ్యలో కూడా ప్లాన్ నడుస్తుంది. అట్లా ఇవన్నీ కూడా ఏదైనా ఒక్కొక్క చేస్తేనే డబ్బులు, ఒక్కొక్క అడుగు వేస్తేనే 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం. అంతే కదా. ఒక్కొక్క చుక్క నీరే బాటలు అవుతుంది. మనం ఇచ్చే 2000 అట్లే కొన్ని బ్రహ్మాండంగా ఏదో రకంగా సద్వినియోగం అవుతున్నాయి. ఆ ఇంట్రెస్ట్ వాడుతున్నారు. అన్నదానం నడుస్తుంది, అకామిడేషన్ రూమ్స్ నడుస్తున్నాయి చాలా బ్రహ్మాండంగా. దానికోసమే తర్వాత మనకిచ్చే ఇది మన సరస్వతి పథకం కూడా కేసీఎఫ్ ఇంట్రెస్ట్తో మీకు ప్రతి క్లబ్కు 5000 కంపల్సరీ వస్తుంది. ఆ బుక్స్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఇచ్చే పైసలు. క్లబ్ అంటే ఏంది? మనమే డబ్బులు ఇస్తేనే క్లబ్ నడుస్తుంది. సంస్థ ఆఫీసే నడుస్తుంది. ఏదైనా మనం కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఇంత పెద్ద సంస్థ మనం కూడా సభ్యులంగా, మనం కూడా ప్రెసిడెంట్, మనం కూడా సెక్రటరీ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు సిల్వర్ స్టార్ ఇచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా మనకు వస్తుందట. దాని ఇంట్రెస్ట్లో మనకు కొంత బాగా మనకు వస్తుంది. 100 మంది క్లబ్ లెవెల్ ఉంటే 100 మెంబర్స్ క్లబ్ లెవెల్లో కేసీఎఫ్స్ ఉంటే దాని ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకుంటే ఒక్కొక్క ప్రెసిడెంట్ వచ్చినాక కొద్ది రూల్ చేంజ్ అవుతుంది. అది గ్యారెంటీ కూడా చెప్పలేము. అది ఎందుకంటే అట్లా చాలా చెప్పినా కానీ ఇప్పుడు అమలు అయితే లేనిపోయిన దానికి అనవసరంగా ఇబ్బంది పెట్టడం అవసరం లేదు. అది వస్తలేవే అందరికీ కదా, అది కరెక్ట్ వస్తలేవు. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఏదో వస్తే అని చెప్పి అట్లా కాదు, అవసరం లేదు. చెప్పండి. ప్రతి సంవత్సరం ఏదో బ్యాంక్ ఇంట్రెస్ట్ పెరిగినట్టు మెంబర్షిప్ లక్షలు చెప్తా కూర్చో. అంతే డౌట్ కదా, కూర్చో. ఇప్పుడు మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మీ మ్యారేజ్ ఎన్ని ఏళ్ళ కింద అయింది? మ్యారేజ్ ఎప్పుడైంది? ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి?
అప్పుడు బంగారం ఎంత ఉండనే జనరల్ చెప్తారా నేను చెప్తా ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు బంగారం కాదు. ఈడ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరైనా ఉన్నారా అందరూ మొత్తము కొలాప్స్. అందరూ కొన్ని పైసలు ఎట్లా ఉన్నాయంటే మేము కొన్ని పైసలు జమ చేసుకొని దాని ఇంట్రెస్ట్ ఇచ్చి ఆ పైసలు కడుతున్నాం అంటే మాకు వచ్చే ఇంట్రెస్ట్ దానికి సరిపోతలేదు. మా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాను. అయితే అది మన దగ్గర మన జిల్లాలో చెప్తా ఒక అర్థమైంది నాకు క్వశ్చన్ అర్థమైంది. మన జిల్లాలో 80 క్లబ్లు ఉన్నాయి దాదాపు. 80 క్లబ్లలో ఒక 15 సిక్ ఉంటాయి. సిక్ అంటే సిక్ అవని చెప్తాం మనం. ఏ స్పీచ్లో అయినా క్లబ్లు సిక్ కావు, మనుషులు సిక్ అయితే చెప్తాం. ఎవరి స్పీచ్ ఉన్నా అంతే ఉంటాయి. సిక్ అంటే అది ఒక మన ప్రాణం ఉంటేనే సిక్ అవుతాం. అందరం కలిస్తేనే క్లబ్ ప్రాణం వస్తుంది. మనుషులు కరెక్ట్ ఉంటే సిక్ అవుతామని చెప్తాం. అయితే ఎప్పుడైనా నాయకుడు కరెక్ట్ ఉంటే సంస్థ కరెక్ట్ ఉంటుందని చెప్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. మనస్పర్ధలు, అపనమ్మకము, నమ్మకపోవడం వల్ల కదా. ఇప్పుడు సపోజ్ ఆ డబ్బులన్నీ ఒక వ్యక్తికి ఇస్తాడు అంతే కదా. బ్యాంకులో అయితే వేయలే కదా. మీ నారాయణగూడ క్లబ్లో ఎల్లారెడ్డి కూడా అవునే ఈ డబ్బులు ఒక వ్యక్తికి ఇచ్చారా బ్యాంకులో వేసారా? మరి వ్యక్తికి ఇవ్వడం అంటే ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారు ఇక్కడ వ్యక్తికి ఇస్తే అట్లా అంటే జనరల్గా మీరు మాకు మొత్తం కూడా కష్టాలు వినాలి. అన్ని సుఖాలు చెప్పుకుంటే బాగలేదు. నేను కష్టాలు నేనే చెప్తున్నా. మీ ఇక్కడ కష్టాలు కూడా చెప్తున్నా. వచ్చినాము క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నాము. దాని తర్వాత కొన్ని డబ్బులు జమ అయిపోయినాయి. జీరో బ్యాలెన్స్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత వాసవి మాత పేరు ఫండ్ వేసాము. వేసిన తర్వాత కొన్ని డబ్బులు 2 లక్షల రూపాయలు చాలా జాగ్రత్తగా వేముల నారాయణ గారు ఇద్దరు కలిసి జాగ్రత్తగా ఒక గల్లీకి ఇంత ఇష్టం అంటే అది గ్రేటర్ మున్సిపాలిటీ సిద్దిపేట క్లబ్బులు అంటే నేనెట్లా మా దగ్గర 420 మెంబర్స్. సరే కట్టేది 200 కడతారు అది వేరే విషయం. కానీ ఓపెన్గా 420 మెంబర్స్ 430 దాకా. సికిరాజా క్లబ్లో కూడా 400 చేంజ్ ఉన్నారు క్లబ్. రారా అనేది నేను ఫస్టే చెప్పినా. నేను ఒప్పుకోను. ఎట్లా చెప్పినా ఒప్పుకోను. ఎందుకంటే నేను చేస్తే కదా ప్రెసిడెంట్గా. నాకు రాలే మీరు అన్నట్టే. నాకు కూడా నేను 2002 ముచ్చట. నేను ఇప్పుడు 2024 22 ఇయర్స్ కిందనే ప్రెసిడెంట్. అప్పుడు పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎట్లుండే, అప్పుడు టైం ఎట్లుండే, అప్పుడు సెల్ ఫోన్ వాట్సాప్ ఉన్నాయా? మరి అప్పుడు సక్సెస్ కాలేదా? వస్తారే. నేను ఒప్పుకోను ఎట్టి పరిస్థితి. నా రీజియన్లో బాగా వచ్చే జూబ్లీ హిల్స్, వనితా పౌరపట్న, షాపూర్ నగర్ ఈ బాగా వస్తున్నారు అన్నమాట. షాపూర్ నగర్ 2 క్లబ్లు, జూబ్లీ హిల్స్, వనితా పౌరపట్న బాగా నడుస్తుంది. రాలేదంటే లీడర్ పొరపాటు అంటే నేను ఖచ్చితంగా లీడర్ పొరపాటు ఖచ్చితంగా రాలేదంటే నమ్మను. ఎందుకంటే చేసిన కాబట్టి నేను చూస్తున్నా కాబట్టి. నేను 22 సంవత్సరాల నుంచి జిల్లా కాదు ఇంటర్నేషనల్ అన్ని చూస్తున్నా కాబట్టి రాను అంటే నేను అసలే రాంగ్ మార్కర్. నేను ఫస్ట్ చెప్పిన మీకోసం చెప్పలే, జనరల్ చెప్పిన. మీరు ఇప్పుడు అన్నారు కానీ నేను జనరల్ ఎప్పుడు వచ్చిన మీటింగ్ పెట్టాల్సిందే. 10 మంది రాని 4 రాని ఆ ఫోటో పెట్టేస్తే నెక్స్ట్ ఇద్దరు జాయిన్ అవుతారు. ఇబ్బంది ఏం లేదు. దాన్ని ఖర్చు పెట్టమంటలేను. మళ్ళీ నేను వాళ్ళందరి కోసం ఏర్పాట్లు చేసినాము. ఇవాళ రాలేదు, డబ్బులన్నీ వేస్ట్ అయ్యి నేను అట్లా చెప్తలేను కూడా. ఈ ఫస్ట్ ఏర్పాటు చేస్తేనే వస్తున్నారు ప్రోగ్రామ్. అది బాధ. ఏం కాదు మన పొరపాటే. అయితే నేను ఏమంటున్నాను కానీ 100 ఖర్చు కానీ ఒక కార్యక్రమం తక్కువ ఏమంటున్నాను. నేను ఒక కార్యక్రమం తగ్గించండి. 6 పాటలు నీకు ఇన్స్టాలేషన్ అంతా ఖర్చు పెట్టకండి చెప్పిన ఫస్టే. తగ్గించుకోండి. 20,000 రూపాయలు మీ తరఫున పెడతారు. 20 మీటింగ్లు అయితే 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు సక్సెస్ గారు కంపల్సరీ అవుతారు. పెట్టండి స్నాక్స్ చిన్నగా. అవి కొద్దిగా ఒక్కటి తగ్గించండి. దానివల్ల ఫండింగ్ అవుతుందని చెప్పిన ఫస్ట్. నారాయణ గారు చెప్పకముందే చెప్పిన మీకు. ఎందుకంటే నాకు తెలుసు కదా నేను డైరెక్ట్ అపాయింట్మెంటెడ్ బై గవర్నర్ కాదు కదా. మనం కింది నుంచి అన్ని చేసుకుంటూ వచ్చినాం. మీ సార్ నేను కూడా ఉన్నా కదా. నేను కూడా ఉన్నా. అన్ని పదవులు నేను కూడా చేసిన కాబట్టి నేను కూడా 200 మంది లిస్ట్ దగ్గర పెట్టుకుని నేను కూడా చేసిన. అప్పుడు జమలే టిక్ పెట్టుకుంటే చేసిన. అప్పుడు సక్సెస్ కావాలా ఊరికే సక్సెస్ కావాలి. ఎవరైనా ఏ పదవి కావాలన్నా సక్సెస్ కావాలంటే ఎంతో శ్రమ ఉంటుంది. మీరు కూడా శ్రమ పడుతున్నారు ఈ వయసులో కూడా. అది మీది కూడా గొప్పతనమే. ఈ వయసులో మనమలతో ఆడుకునే వయసు ఇది. మీరు కూడా సేవ చేస్తున్నట్టు గొప్పతనమే. సీనియర్ సిటిజన్స్ నేను కూడా ఒప్పుకుంటున్నాను కదా. పెద్దవాళ్ళు ఇంటికాడ ఆరోగ్యము ఎండగొడుతుంది ఏం తిరుగుతావు అనే పరిస్థితుల్లో మీరు కూడా రావడం కూడా గొప్పతనమే. చెప్తున్నా నేను కూడా సీనియర్ సిటిజన్స్ సేవలో భాగస్వామి కావడం గొప్పతనమే. కొంచెం మైండ్ సెట్ కొద్దిగా మార్చుకోవాలి అంటున్నాను అంతే. మీరు కాదు ఎవరైనా. మొండి పట్టుదల పనికిరాదు. కొద్దిగా అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. నీళ్ళు పాలలాగా మిక్స్ అయితేనే మనం ముందుకెళ్తాం. లేకుంటే మాత్రం మనం ఫెయిల్ అవుతాం అంటున్నా ఫస్ట్. వాళ్ళు కాదు. నేను ఫస్ట్ ఏం చెప్తున్నా, ఒక లీడరే ఫెయిల్ అవుతాడు. అట్లా వారసత్వం ఇస్తే మనం అప్గ్రేడ్ అవుతాము. మన ప్రమోషన్ వస్తుంది, మన గుర్తింపు వస్తుంది. మీరు ఇట్లా సీట్ మీద కూర్చుంటారు. లేకుంటే మనం క్లబ్ కొలాప్స్ అయిపోతుంది. మనం అదే పరిస్థితి ఉంటాము అని చెప్తున్నాను.
ఓకే నాకు అంగీకరిస్తారు అందరూ చెప్పింది వాస్తవమా కాదు అది ఇక ఇవి విషయాలు ఇంకేమైనా ఇబ్బంది మీరు కూడా కూర్చొని మాట్లాడచ్చు ఏం బాధలేదు అడిగినప్పుడు ఇంతమందిలోకి ఆయన క్యాలెండర్లో ఉన్న ఈవెంట్స్ కాకుండా కొన్ని సర్వీసులు చేయాల్సి వచ్చింది చేస్తాం కానీ అది క్యాలెండర్లో ఉండదు కాబట్టి దాని విలువ లేదు కదా క్లబ్కు లేదు మాకుంది అంతే 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 కదా మనకు మనస్ఫూర్తిగా మనకు ఇంత పుణ్యకార్యం అని భావించి చేస్తున్నాం అంతే అంతే కదా కానీ కంపల్సరీ మాత్రం క్యాలెండర్ అది చేయాల్సిన అవసరం లేదు మీ ఇష్టంతో చేస్తున్నాం జెండా మీరు కదా ఎవరైనా మాకు చేసే నియరెస్ట్ డేట్ ఉంటుంది అనుకోండి అంతే ఆ డేట్ లోపల కానీ అటో ఇటో ఉంటుంది కాబట్టి ఆ ఈవెంట్ అక్కడ మేము ఇంతమందిలో కూడా నేను అడుగుతున్నా కేసు చెప్పు అంతేనా 3 months అవుతుంది అది మరి ఇంకేమంటే మాట్లాడొచ్చారండి మీ డౌట్స్ ఉంటే ప్రెసిడెంట్ గారి మనము అని చెప్పి లీడర్ లాగా భావించుకొని పిలవకుండా చేయకుండా క్లబ్ అనేది నడవదు కంపల్సరీ ఎవరైనా చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవరు కానీ బీదోడు కానీ ఎవరైనా కానీ మనం పిలిచి 4 సార్లు పిలుస్తుంటే ఒకసారి కాకుండా సార్ చెప్పాడు ఒకసారి కంపల్సరీ మీటింగ్ సక్సెస్ అవుతుంది మనం కూడా ఎదుగుతాము అందరూ ఎదుగుతాం నలుగురిలో పేరు ఉంటుంది నేను కూడా కింది స్థాయి నుంచి నేను కూడా ప్రెసిడెంట్ చేసుకుంటా ఇప్పటికి ఒక లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం ఉన్నాం ఎందుకంటే ప్రతి విషయానికి మనమే నేను కాదు మనము అని రావాలి మనము నచ్చినప్పుడు కంపల్సరీ ఎదగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి విషయం ఏదే కానీ క్లబ్లు ఇప్పుడు ఒక కాలు వేయంగానే నాతొట్టలేడు అని అనుకుంటే కంపల్సరీ కలవాలి ప్రతి ఒక్కరిని కలవాలి ప్రతి ఒక్కరిని పిలవాలి మీటింగ్ అరేంజ్ చేయాలి నెలకు ఒక ఛాయ్ సార్ చెప్పిన ఛాయ్ బిస్కెట్ లేకపోతే నమస్కారం పెట్టి ఒక పెన్ చేయండి 5 రూపాయలు అది కంపల్సరీ మీటింగ్ సక్సెస్ కావడానికి మనం ఎదుగుతాం సార్ చెప్పినట్టు నేను ఇంత పెద్ద ఎదగడానికి కారణం ఇప్పటికి కూడా సంతకాలు పెట్టేసి నేను నాది పేరు రెసిగ్నేషన్ ఇక్కడ ఉన్నాయి కదా చెప్పేది ఏంటంటే కంపల్సరీ చేయాలి ఏది చిన్నదో పెద్దదో ఏదో చేస్తున్నాం చేతగా చేయండి చేతగా లోకండి నలుగురు వీళ్ళు చేయబోతున్నా నీకు ఫండింగ్ వస్తే సార్ చెప్పినట్టు చేస్తుంటే ఎవరో 2000 3000 1,000 మనం ఏ చేయగా పిలువను చేయను అంటే కాదు మనం కూడా ఎదగము మనం పేరు రావాలంటే 10 మందిలో రావాలంటే డిజిటల్ వాడండి అన్ని డిజిటల్ వాడండి ఎంత ఉంటుందో వాడండి పేపర్ లైఫ్ మనం చేసే కార్యక్రమాలు అయ్యేది ఎక్కడ చేస్తే అక్కడ మన యొక్క కార్యక్రమం వాడనుకున్నాడు వీడందరూ చేసినా అంటాడు చేయకున్నా అంటాడు ఏ చేయనంటాడు వాటి కూర్చుని అంటాడు అలాంటి దాని గురించి మనం కంపల్సరీ చేసుకుంటూ ఇవ్వాలనుకున్నా సరే నీ కార్యక్రమం చేసుకుంటే పోండి ఎదిగినప్పుడు నువ్వు అంతర్జాతీయ వచ్చినప్పుడు 10 మంది అరే ఇట్లా చేసిండు అంత బాగా చేసిండు అంటారు అప్పుడు రజనీకాంత్ ఆయన దేనికి వరకు రాకుంటే 70 సంవత్సరాలు 20 అది గుర్తిస్తూ మనం చేసుకుంటూ పోవాలి థ్యాంక్ యూ ఈ అవకాశం థ్యాంక్ యూ ప్రభాకర్ ఆధ్వర్యంలో కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని మంచిగా చేసుకుంటాము ఈ ఇయర్లో ఉమెన్స్ డే కానీ అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా చేసుకున్నాం నాకు ఇప్పుడు చెప్పండి మీరు కూర్చోండి మంచి కూర్చోండి మాట్లాడాలి నాకు బాధ రాదు నారాయణరావు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన రీజియన్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిలో మనది ఒక ప్రత్యేక శైలిలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇక్కడ రీజియన్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ఆహ్లాదమైన వాతావరణంలో ఉదయమే మనందరికీ టిఫిన్ చేయించిన తర్వాతనే మీటింగ్ పెట్టడం కూడా అతడి ప్రత్యేకత. ఎందుకంటే ఫస్ట్ కడుపు నింపిన తర్వాతనే మనం కార్యక్రమం మొదలు పెడదామనే కాన్సెప్ట్ అలాంటిది. అలాగే మన రీజియన్ 7 జోన్ 3లో ఉన్నటువంటి మా షాపూర్ నగర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు నేను బెరిలి చంద్రశేఖర్. అయితే మా క్లబ్లో మాకు హోమ్ క్లబ్లో ఉన్నటువంటి మా సీనియర్స్ వాస శ్రీనివాసులు గారు ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఆకుల ప్రభాకర్ గారు మా యొక్క ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే బీరెల్లి వేణుగోపాల్ గారు మా సొంత అన్నయ్య గారు, అలాగే జోన్ చైర్పర్సన్, అలాగే మా వదిన గారు, మా అన్నయ్య గారు, వదిన గారు, వనితా క్లబ్ ప్రెసిడెంట్. అలాగే వీళ్ళ ప్రోద్బలంతో డిస్టిక్ ఇన్ఛార్జ్ల సీనియర్ల ఆశీర్వాదంతో నేను జగద్గిరిగుట్ట ట్రెజరర్గా ఉన్నవాడిని కూడా
నన్ను షాపూర్ నగర్ ప్రెసిడెంట్గా తీసుకొచ్చిన యాక్టివిటీ చూసిన ప్రోగ్రామ్ని చూసి మా స్వతహాగా మేము షాపూర్ నగర్లో ఉండి వెళ్ళిన వాళ్ళం జగతి రూట్లో కాబట్టి మన షాపూర్ నగర్కి ఉండాలి అని పాసల్ శ్రీనివాస్ గారు, ఆకుల ప్రభాకర్ గారు, అలాగే మా అన్నయ్య గారు అందరూ కూడా నన్ను ప్రెసిడెంట్గా చేయడం కూడా నాకు గర్వకారణం. అలాగే నేను ప్రెసిడెంట్లో ఉన్న ఈ జనవరి నుండి కూడా నేను చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మాకు అనూహ్యంగా స్పందన మా మెంబర్స్ ద్వారా కూడా, మా సీనియర్స్ ద్వారా కూడా, మరియు మా వంటా క్లబ్ ద్వారా కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. అలాగే గత నెలలో మేము కపుల్స్ గ్రూప్ గాజూర్ రామారం కపుల్ గ్రూప్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మన ఆర్సీ గారికి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఇవ్వడం జరిగింది. అలాగే మేము ప్రతి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాము. అన్ని సిఎంఆర్ రిపోర్ట్లో మేము పొందుపరుస్తున్నాము. అది కాకుండా మా తరఫున మేము ప్రమాణ స్వీకారం రోజు మరియు ముందు ఇంకేదైనా కార్యక్రమంలో చేస్తామనుకోండి, ప్రమాణ స్వీకారం రోజు కూడా మేము కేసీజీఎఫ్లో మంచిగా వేయడం జరిగింది. ఒక సిల్వర్ స్టార్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మా నారాయణరావు గారు మాకు ప్రతి కార్యక్రమానికి 3 సార్లు కనీసమైన ఇంటిమేషన్ ఇస్తున్నారు వాట్సాప్లో ప్రతి ప్రోగ్రామ్కి. ఎందుకంటే చాలామంది మా స్నేహితులలో కూడా వేరే ఇప్పుడు వీళ్ళ కజిన్ రెడ్గిరిగుట్ట ప్రెసిడెంట్ వాళ్ళ ఎవరి పేర్లు మనకు వద్దు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే మేము పొద్దున్న వేసి ఒక దగ్గర సమీకరణగా ఉంటాం. ఆ సమీకరణలో మేమిద్దరం డివైడ్ అయిపోయినాం. లాస్ట్ ఇయర్ నేను అక్కడ సెక్రటరీ, నేను ట్రెజరర్, ఇప్పుడు ఇద్దరం ప్రెసిడెంట్కి వచ్చినాం. తను చాలా ఫీల్ అవుతున్నాడు. మమ్మల్ని తీసుకొచ్చి పక్క రీజియన్లో వేసినారు, మేము ఇబ్బంది పడుతున్నాము. మీ ఆర్సీ చాలా బాగున్నాడు, ఈ ఆర్సీ గారి ఫార్వర్డింగ్ చాలా బాగుంది, మేము అలాగా ముందుకెళ్తున్నాము. ఇంకా మాకు మిగతా 8 నెలలు కూడా మా రీజన్ చైర్పర్సన్ గారి సహాయ సహకారాలు ఇలాగుండాలి. అలాగే మీలాంటి ముఖ్య అతిథుల మరియు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీల సహకారాలు ఉంటే మేము కూడా మీ అంతటి వారు కావాల్సిందిగా మాకు మీరు ఆశీర్వదించాలి. జై వాసవి. అక్కడ పోచమ్మ గుడిలో తమిళ బస్తీలో మొత్తం ఎమ్మటే రాత్రి పూట అనుకోని పొద్దున పూట ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి నాకు నీరు వదిలిపెట్టారన్నమాట. కాదు, పబ్లిక్ సౌకర్యార్థం వాడుకోవడానికి మొత్తం ఫిట్టింగ్ సాయంత్రం 7 గంటలకు అనుకొని ఉదయం 10 గంటలకు దాన్ని స్టార్ట్ చేశాం. అలాగే జోన్ చైర్పర్సన్ గారి జెడ్సీ విజిట్ లో కూడా మేము దాదాపుగా 800 నుండి 900 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వర్తించాం. జై వాసవి. వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేస్తాం మా షాప్ దగ్గరే. ఎవ్రీ వీక్ ఒక మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. వి ఆర్ ద ఎస్ఆర్ నగర్ క్లబ్ మెంబర్స్. అంటే నేనేమనుకున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ మిషన్ సేవ్ ఉమెన్ సేవ్ గర్ల్ చైల్డ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. అందుకోసం శ్రీనివాస్ యాదవ్ గారిని వెళ్ళి కలవాలి. నేను అందరికీ ఇన్విటేషన్ పెడతాను, మన ప్రెసిడెంట్ అందరినీ కలిసి మేము ఫ్యూచర్లో అది చేస్తాం. సేవ్ ఉమెన్ సేవ్ గర్ల్ చైల్డ్. జై వాసవి. నేను జూబ్లీస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ప్రెసిడెంట్ అయ్యాక ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ అయింది. తర్వాత అమావాస్య అన్నదానం ఒకటి స్టార్ట్ చేశాము. దాని తర్వాత జోన్ విజిట్ అయింది, ఆర్సీ విజిట్ అయింది. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. సమయాభావం వల్ల కొన్ని చేయలేకపోతున్నాము. ఇంకా ముందు కార్యక్రమాలు చేస్తామని డైలీ మధ్య కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం నాకు ఇది ఆర్సీ విజిట్లో. షాపూర్ నగర్ వాళ్ళు వంటా క్లబ్ కానీ షాపూర్ నగర్ కానీ అలా కొత్త న్యూ గాజు రామారం కానీ వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసిన ఆర్సీ విజిట్ రోజున అలాగనే 25 మందికి చీరలు పంచి పెట్టారు. ఉమెన్స్ డే సెలబ్రేషన్ ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం చేస్తారు, బాగా చేస్తున్నారు. ఈ వనితా పౌర పంట కూడా అన్ని విధాల ఊళ్ళో టెంపుల్లో బాగా అన్ని విధాల అన్నదాన కార్యక్రమాలు కానీ అన్ని విషయాలు అన్ని బాగా చేస్తున్నారు. వనితా ఎల్లారెడ్డి కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ప్రతి నెల కూడా అన్ని విధాలు చేస్తున్నారు. మొన్న ఆర్సీ విజిట్ రోజున 30,000 రూపాయలు గుడికి పండించారు అనమాట. 30,000 ఇచ్చారు గుడికి, వాసవిమాత టెంపుల్ బోరపాడులో.
ఎక్స్ట్రా కూడా చేస్తున్నాం కానీ ఎక్స్ట్రా చేసింది లేదు కదా చేస్తున్నారు కానీ ఆర్సీ ఇన్ఫార్మ్ చేయడం లేదు. హెల్త్ క్యాంప్ పెట్టాము గుళ్ళో. హెల్త్ క్యాంప్ చేశారు, అది కాదు మిగతా కార్యక్రమాలు ఓకే 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 చేస్తున్నారు. నేనేం చేస్తారు వాళ్ళు ఏమో వెళ్ళమంటున్నారు. అయిపోయింది జనగణమన జనగణమన మాడదాం. జనగణమన జనగణమన ఇంటర్నేషనల్ నుంచి వాసన ఫెడరేషన్ ఏ డౌట్ వచ్చినా కొట్టవారు రాజాని అడుగుతుంటాము. అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్య అతిథిగా రావడము రీజన్ వీటికి నారాయణరావు గారు చేసే రీజన్ వీటికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. అన్నగారిని సత్కరించవలసిందిగా మన ముఖ్య అతిథి సత్కరించవలసిందిగా నారాయణరావు అని కోరుతున్నాను. తెచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. చేస్తారు ఆల్బమ్ ప్రభాకర్ అనుకోండి. ఇది ఒకటి మహేష్ అన్న మంచి వాల్యుబుల్ డౌట్ లేవట్టిండు. ఇప్పుడు సీఎంఆర్ పంపించినప్పుడు ఎవరికి షాపూర్ నగర్ వారు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వారికి షాబాతో సన్మానం దానికి మీరు ఇంకా స్పెషల్ అట్రాక్షన్ స్పెషల్ గా ఉంది. దానికి మీరు స్పెషల్ చెప్పిండు. అది పాటించిన డబ్బులన్నీ ఎల్లి ఉంటాయని మేము కోరుకుంటున్నాం. నారాయణ సార్ మరియు మంతా వాసవి క్లబ్ తరఫున రీజనల్ చైర్పర్సన్ గారికి ఎక్స్ప్రెషన్ బాగా ఏం చేస్తున్నాడు మా చెప్తాం. ఎల్లారెడ్డి కూడా వాసవి క్లబ్ వాళ్ళు స్వామి సన్మానం చేస్తున్నారు. నెక్స్ట్ నువ్వు కదా సన్మానం చేసేటప్పుడు చప్పట్లు జనగణమన స్టార్ట్ చేయండి. జయ గాథ జన గణ మంగళదాయ
भारत माता की వార్షిక క్లబ్లో ఏమేమి ఉన్నాయో ఆ విధంగా సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు ముందు చేయాలని కోరుకుంటూ సభ ఇంతటితో ముగిస్తున్నారు. జై వాసవి జై వాసవి 105 రీజన్ 7 ఈరోజు ఆర్సీ మీటింగ్ ఉన్న సందర్భంగా ఇక్కడికి వచ్చి విశేష జనాలు ఆర్సీలు జెర్సీలు ప్రెసిడెంట్లు అందరు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి సంతోషపరిచినందుకు మా ధన్యవాదాలు. నా పేరు ఆకుల నారాయణ.